చేగుంట మండలం వడియారం గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. వడియారం బైపాస్ వద్ద మంత్రికి టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి వెంకటస్వామిని శాలువా, పులమాలతో ఘనంగా సన్మానించారు. దౌలతాబాద్ మాజీ ఎంపీపీ దార సత్యనారాయణ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రవణ్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, మాట ప్రకారమే ఇంద్రమ్మ ఇళ్ల కోరిక నిర్వహిస్తున్నామన్నారు. 400 ఉన్న గ్యాస్ ను 900కు తీసుకెళ్లిన ఘనత బీజేపీదేనని, ఉచిత విద్యా వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. 9,000 కోట్లతో సన్నబియ్యానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లకే తప్ప అభివృద్ధి కోసం ఆలోచించలేదని, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కుటుంబం అభివృద్ధి కోసం తప్ప ప్రజల కోసం పనిచేయలేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డ్స్ అందజేస్తామని, మెగా ప్రాజెక్ట్స్ ఇచ్చి కమిషన్లు తీసుకుని ఫామ్ హౌస్లు కట్టుకున్నారని, బీఆర్ఎస్ అన్నా చెల్లెల ఆస్తుల గొడవలు పెట్టుకుండడంతో పార్టీ గ్రాఫ్ మొత్తం పడిపోయిందన్నారు. బీజేపీ ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోలేదని, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీతో పోటీ లేదని, కాంగ్రెస్ తోనే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఒక కార్యకర్త క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ రెడ్డి, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ పరమేష్, యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రజనక్ ప్రవీణ్ కుమార్, భాగ్యరాజు, పెంటారెడ్డి, జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రాజాగౌడ్, దౌలతాబాద్ మాజీ ఎంపీపీ దార సత్యనారాయణ, దౌలతాబాద్ మండల కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు ఆది బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల వ్యూహం, మన పార్టీ తీసుకున్న వాగ్దానాలు, నిర్ణయాలు ఇవన్నీ కూడా మీరు ప్రజలలో తీసుకుపోయి దీని వాళ్ళతో కష్ట సుఖాలు పంచుకునే అవసరం ఉన్నది. ఇవి అన్ని కూడా నిధులు మనం ఇచ్చిన వాగ్దానాలు, ఎవరికైతే గొంతు లేదో, ఎవరైతే బలహీనంగా ఇంట్లో కూర్చొని ఉన్నాడో వాడికి కూడా చివరి స్థాయి వరకు ఇవన్నీ కూడా అందేటట్టు మీరు కృషి చేయాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. మన రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఎన్నో వాగ్దానాలని పూర్తి చేసుకుంటా 1 by 1 పూర్తి చేసుకుంటా ముందుకి వెళ్తా ఉన్నది. 10 సంవత్సరాలల్లా గత టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకి రుణమాఫీ చేస్తారని 2 సార్లు అధికారంలో వచ్చి కూడా వాళ్ళు రుణమాఫీ రైతులకు చేయలేదు. ఇవాళ 2 లక్షల లోపల ఎవరికైతే రుణమాఫీ చేయాలనో, ఎవరైతే యోగ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ రుణమాఫీ చేసింది. 22-23 వేల కోట్లు ఆ రైతులకి రుణమాఫీ చేసి వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది. అదేవిధంగా ఉచిత బస్ అనుకున్నాం మహిళలకి, అదేది సాధ్యమే కాదని చెప్పి ఆ రోజు కేసీఆర్ సర్కార్ హయాంలో ఉండే ఇది సాధ్యం కాదు, మీకు మాయ మాటలు చెప్తున్నారని చెప్పి రావంగానే వారం రోజుల లోపల ప్రతి ఒక్క మహిళ, తెలంగాణ మహిళకి ఏ కొనాకెళ్ళి ఏ కొనాకు పోదామన్నా కూడా ఈరోజు ఉచిత బస్ సర్వీసు సరఫరా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా బలహీనంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఇల్లులు ఉన్న వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్లు వాళ్ళు కట్టలేరనే పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళ ఇంటి మీద గత 10 సంవత్సరాల నుంచి బిల్లులు పడుతుండే, వాళ్ళు కట్టకపోతే వాళ్ళని తీసుకుపోయి జైల్లో కూడా అధికారులు కూర్చోబెడుతుండే. అటువంటి బాధలు చూసి 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్తు గృహాలకి మనము ఈ రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళందరూ కూడా తెలియజేసి వాళ్ళందరూ కూడా మాఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా దళితుల వక్రీకరణ అన్నారు. గత ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని రాజకీయ పరంగా వాడుకుంటా ఉన్నారు. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఎస్సీ కేటగరైజేషన్, దళితుల వక్రీకరణ పూర్తి చేసి దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మా ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ నాయకులది ప్రతి ఒక్క పేద కుటుంబానికి నిధులు అందాలి. ఈరోజు
మన రైతు భరోసా అనేది ప్రతి ఒక్క రైతుకి అవసరం పడేగా వాళ్ళందరికీ కూడా రైతు భరోసా విడుదల చేయడం జరిగింది. 9 రోజులల్లా 9,000 కోట్లు విడుదల చేయడం జరిగింది. రోజు 1,000 కోట్ల రూపాయలు విడుదల చేసి మనమైతే వాగ్దానం ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకున్నాం. అదేవిధంగా బీసీల సంఖ్య అధికంగా ఉన్నది, వాళ్ళకి న్యాయం జరగడం లేదు. వాళ్ళ జనాభా ఎంత ఉందో దానికి ప్రపోర్షనేట్ గా వాళ్ళకి రిజర్వేషన్ అందాలని చెప్పి మనం ఆ రోజు ఎన్నికలకు పోకన్నా ముందు వాగ్దానం ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారు చాలా ప్రత్యేకంగా ఈ మాట ఇచ్చినాడు వరంగల్ డిక్లరేషన్ లా. ఆ మాట మనం ఏం మర్చిపోలేదు. ఈరోజు సంవత్సరం డిలే అయినా కూడా, రకరకాల ఇబ్బందులు ఉన్నా కూడా, ఎన్నో విమర్శలు చేసినా కూడా మళ్ళా 2 ఎక్స్టెన్షన్ ఇవన్నీ కూడా ప్రక్రియ కంప్లీట్ చేసి ఈరోజు 42% బీసీ రిజర్వేషన్, అలా మళ్ళా మైనారిటీలకు కూడా సెపరేట్ గా రిజర్వేషన్ మనం కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు గమనించే అవసరం ఉన్నది. ఏదో ఒకటి పట్టుకొని మన మీద బుద్ధ చల్లడం, మీరు అధైర్యపడడం ఇది పూర్తిగా తప్పు. ధైర్యంగా మీరు ప్రజలలో పోయి మనం ఏమేమైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో, మనకు బహుమతి 5 ఏళ్ళ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కార్కి 5 ఏళ్ళ బహుమతి ఉన్నది. ఈ రోజు అయిన 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. మనం ఒక్కొక్క వాగ్దానం పూర్తి చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం. 5 సంవత్సరాల లోపల మనం ఏమైతే వాగ్దానాలు ఇచ్చినామో అవన్నీ కూడా వాగ్దానాలు మనం పూర్తి చేసి ఖచ్చితంగా కూడా మళ్ళా ఎన్నికలు రాకన్నా ముందు ధైర్యంగా నిలబడి చెప్పి మనం మళ్ళీ ఏం చేయబోతాం కూడా మనం ఒక ఎజెండా తయారు చేసి ముందుకు వివేకన్నకు ప్రత్యేకంగా తెలుసు. ఆ రోజు 175 ఎమ్మెల్యేలు ఉన్న ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్నా కూడా, మన దగ్గర 117, 119 ఎమ్మెల్యేలు ఉన్నా కూడా, మన దగ్గర ఓన్లీ 17 ఎంపీలు ఉన్నా కూడా, వాళ్ళకి ఆ రోజు 25 ఎంపీలు ఉన్నా కూడా మాకు దీంతో నష్టం అవుతుందా లాభం అవుతుందా అని లెక్క చేయకుండా ఇటువంటి మహానాయకుడు వివేక్ వెంకటస్వామి గారు ఆ రోజు పోరాటం చేసిండ్రు. ఆయనతో పాటు ముఖ్య ఎంపీలందరూ కూడా మన కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించిండ్రు. నష్టమా, మా పార్టీ అక్కడ ఆంధ్రాలో భూస్థాపితం అయిందన్నా కూడా తెలంగాణకి మాట ఇచ్చిన అని చెప్పి ఆ రోజు సోనియమ్మ ఇచ్చిన మాట నిలబెట్టుకొని మనకు తెలంగాణ రాష్ట్రం ఇవాళ మనం ఏర్పాటు అయింది. ఆ రోజు టిఆర్ఎస్ పార్టీకి 2 ఎంపీలు, అందులోకెళ్ళి ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చి జాయిన్ అయింది నిర్ణయం తీసుకోగలిగి. సో మీరు ఇది దృష్టిలో పెట్టుకోండి. ప్రజలలో పోయి మీరు మాట్లాడినప్పుడు కూడా ఈ దేశంలో ఎవరు కూడా ఇన్ని ఇల్లులు కట్టలేదు. మనము కాంగ్రెస్ ప్రభుత్వం 17 లక్షల ఇల్లు మన హయాంలో కట్టిస్తామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అంటే మన గ్రామంలో మన ఊర్లో ఎవరైతే నిజంగా అర్హత ఉందో అందరికీ ఇల్లులు వస్తాయి. ఆవేదన పడకండి, నాకు రాలేదని చాలామంది వచ్చి అడుగుతున్నారు. అన్నీ ఒకటిసారి రావు, కానీ కొంచెం ఓపిక పడితే అందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. అంటే మీరు పోయి ఈ క్యాంపెయిన్ ఇంటింటికి వెళ్ళి ఇది చెప్పే అవసరం ఉంది. ఎందుకంటే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో మనమందరం కూడా కలుసుకొని కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధిక సంఖ్యలో తీసుకొచ్చే అవసరం ఉంది. సో ఒకవైపు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు గురించి అందరూ కూడా ఎదురు చూస్తున్నారో, ఈసారి రేషన్ కార్డు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. సుమారు 12 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎవరికి ఏవైతే అర్హత ఉన్నదో అందరికీ రేషన్ కార్డు వస్తాయి. మీరు మన కార్యకర్తలు ఎవరైతే మిస్ అయ్యింది, ఎవరైతే చనిపోయారో రాలేదో కార్డు, మీరు అన్నీ కూడా లెక్క రాసుకొని ఇవ్వండి, డెఫినెట్లీ పెట్టిస్తాను. మొన్న ఒక మీటింగ్లో టీఆర్ఎస్ నాయకులు అన్నారు, అరే మేము కూడా ఇచ్చినాము 6 లక్షల కార్డు అని. అన్ని అబద్ధాలు. కొత్త రేషన్ కార్డు ఎక్కడ ఇవ్వలేదు. ఎవరైతే చనిపోయినారో వాళ్ళకే రేషన్ కార్డు ఇచ్చినారు, కానీ ఎవరైతే అర్హత ఉన్నా వాళ్ళు కొత్త రేషన్ కార్డు అవసరమో వాళ్ళకి ఎవరికి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. సో ఒకవైపు మీ అందరు చూస్తున్నారు, 3 పార్టీలు ఉన్నాయి మన తెలంగాణలో. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజలు మంచిగా ఉండాలని చెప్పి ముందుకు వెళ్తుంది.
ఇంకోవైపు మీరు చూస్తున్నారు టీఆర్ఎస్ పార్టీలో ఇంతకుముందు నేను చెప్పినట్టు మెగా ప్రాజెక్ట్స్ కట్టి మెగా కమిషన్లు దోచుకొని మెగా ఫామ్ హౌస్లు కట్టుకొని ప్రజలకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారో వాళ్ళందరూ కూడా ధోకా చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఆస్తిల కొట్లాట, అన్నా చెల్లెలకు ఆస్తిల కొట్లాట నడుస్తుంది. పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే స్టాండింగ్ ఉన్నదో అది దినం తక్కువ అవుతా పోతున్నది. మన సత్యనారాయణ గారు ఇదే చూసుకొని దౌలతాబాద్ నుంచి లేదు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ప్రజలకు మెయిల్ చేస్తుందని చెప్పి మన సత్యనారాయణ గారు కూడా మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే నేను చాలా చోట్ల కూడా వెళ్ళేటప్పుడు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము కాంగ్రెస్ పార్టీకి వస్తామని చెప్పి అంటున్నారు. ఇంకెక్కువ జాయినింగ్ చేసేది ఉంది శ్రవణ్, సో ఇస్మే కామ్ కరిగే ఉస్మే. ఎందుకంటే ప్రజలకు మేలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే మేలు అవుతుంది. ఒకవైపు టీఆర్ఎస్ నాయకులు వేలాది కోట్ల కమిషన్లు దోచుకొని ప్రజలకు ఏదైతే న్యాయం చేయాలో అది న్యాయం చేయలేదు. ఇంకోవైపు మీరందరూ చూస్తున్నారు బీజేపీ పార్టీ మనందరికీ ఈసారి యూరియా కొరత ఉన్నదంటే కేవలం కేంద్రం వల్లనే మనకు యూరియా కొరత ఉంది. మనకు ఈ రాష్ట్రానికి ఏదైతే 7 లక్షల టన్నుల యూరియా ఇవ్వాలను ఆ యూరియా కేవలము 50% వరకు సరఫరా చేసింది. నేను ఎంపీగా ఉన్నప్పుడు మా రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ అది బీజేపీ హయాంలో మూతపడ్డది. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారితో అప్పుడు నేను కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు వారితో మాట్లాడి చర్చించి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఆ ఫర్టిలైజర్ ప్లాంట్ని మళ్ళీ రీఓపెన్ చేయించడం జరిగింది. దాని వలన ఈరోజు మనకు నేను ఆ రోజు ఏదైతే ఆ ప్లాంట్ని ప్రారంభిస్తే ఈ ప్రాంత ప్రజలకు తెలంగాణలో నార్త్ తెలంగాణలో ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా యూరియా కొరత ఉండొద్దని చెప్పి ఆ ప్లాంట్ మనం రీఓపెన్ చేయించడం జరిగింది. ఈరోజు ఆ ప్లాంట్ బీజేపీ హయాంలో ఎప్పుడు కూడా అది 10 రోజులకు ఏదో రిపేర్స్ అని చెప్పి దాన్ని బంద్ కావడం జరుగుతుంది. అందుకోసానికి కొరత వచ్చింది. బీజేపీ ప్రభుత్వము ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవడం లేదు. మనం ఈ 3 పార్టీలు చూసుకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల మేలు కోసం పనిచేస్తుంది. సో మనం ఇది దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ఇక్కడ ఒకటి ఉంది ఆ సమస్య, ప్రెస్ వాళ్ళు ఎక్కువ రాయకండి. ఇప్పుడు పోటీ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ బీజేపీతో లేదు పోటీ. ఎవరితో ఉందా పోటీ? ఎవరితో ఉన్నది? మన కాంగ్రెస్ వాళ్ళతోనే ఉన్నది పోటీ. అవునా కదా? అయితే నేను మంత్రిగా ఇన్ఛార్జ్ మన ఈ మెదక్ జిల్లాలో మంత్రిగా ఇన్ఛార్జ్గా అయిన తర్వాత నేను అందరు గ్రూప్స్ని ఒక తాటిపై తీసుకురావాలని నాకు ఒక కోరిక. ఎందుకంటే మనం అందరం పకడ్బందీగా అందరు కలిసి ఉన్నప్పుడే మనం పార్టీని ముందుకు తీసుకెళ్ళవచ్చు, పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లో గెలవచ్చు. అయితే మనం విభేదాలు పక్కకు పెడదాం. మన పార్టీని కాంగ్రెస్ పార్టీని ఎట్లా బలం చేసుకోవాలి, మన కార్యకర్త మన పర్సనల్ స్టాండింగ్ కూడా ఎట్లా గట్టిగా చేసుకోవాలని చెప్పి మనం అందరం కూడా మంచిగా కష్టపడి పనిచేద్దాం. సమస్యలు ఉంటాయి, ఎప్పుడు కూడా ఏ కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి. సో మన పార్టీలో కూడా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని పార్టీ ఎక్కడ కూడా లేదు, అన్ని పార్టీలలో ఉంటాయి. కానీ